రైట్, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. కాకి సినిమాని తలపించేలా 3 గంటల్లో 17 చోరీలు చేశారు. ఎస్, పల్నాడులో జరిగింది ఈ ఘటన. పల్నాడులో కాకి సినిమాలో తలపించేలాగా చోరీ చేశారు. సంక్రాంతి పండుగ టైంలోనే అంతర్రాష్ట్రీయ దొంగలు కూడా స్వేర విహారం చేసినట్టు తెలుపుతున్నారు. అలాగే పల్నాడు జిల్లా గుజరాలలో నియోజకవర్గంలో వరుస చోరీలు జరిగాయి. అర్ధరాత్రి 3 గంటల్లో, అంటే కేవలం 3 గంటల సమయంలో 17 చోట్ల చోరీలు చేశారు. దాచేపల్లి, గురజాల మండలంలో వరుస చోరీలు కూడా జరిగినట్టు తెలుపుతున్నారు. గురజాల, పులిపాడు, శ్రీనివాసపురం, నడిగుడి గ్రామాల్లో చోరీలు జరిగాయి. పక్కా ప్రణాళిక ప్రకారమే చోరీలు జరిగినట్టు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గురజాల ఎస్పెషల్లీ గురజాలను మాత్రమే టార్గెట్ చేస్తూ అంతర్రాష్ట్రీయ ముఠా కూడా దిగినట్టు ప్రచారం చేస్తున్నారు. బిక్కుమిక్కుమంటూ అక్కడ ప్రజలు కూడా వణికిపోతున్నారు. ఎస్పెషల్గా గురజాల ఇంకా మాచల గ్రామాల్లో ప్రజలైతే హై టెన్షన్ మొదలైందని చెప్పుకోవచ్చు. దాచేపల్లి మండలం నడికుడి గ్రామాల్లో 5 ఇళ్లు, అలాగే గురజాల మండలం పులిపాడు గ్రామంలో 6 ఇళ్లు, అలాగే శ్రీనగర్లో ఒక ఇంటిలో కూడా చోరీ జరిగినట్టు ఇప్పటికే స్థానికులు తెలిపారు. అయితే దీని గురించి మరింత సమాచారం ఇవ్వడానికి గుంటూరు నుంచి మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, అసలు ఒకే టైంలో అంటే 3 గంటల సమయంలో 17 చోట్ల చోరీలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? లక్ష్మి, 3 రోజులు సెలవులు ఉండటంతో సంక్రాంతి సంబరాల్ని తమ యొక్క బంధువులలో కానీ లేకపోతే సొంత గ్రామాల్లో కానీ ఉండి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి చాలా మంది కూడా సొంత గ్రామాలకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దాచేపల్లిలో ఉన్నటువంటి అనేక మంది అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్న వాళ్ళు వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈ కోనసీమ జిల్లాల్లో ఈ పండుగని బాగా నిర్వహించడంతో పాటు పల్నాడు జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగని బాగా వైభవంగా నిర్వహిస్తారు. దాంతో వాళ్ళందరూ కూడా అలా వారి యొక్క బంధువుల ఇళ్లకు వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కంపల్సరిగా ఈ 3 రోజులు ఈ ఇళ్లలో ఉండరు అనే విధంగా ముందుగానే పక్కా ప్రణాళికతో ఉన్నటువంటి కేటుగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ ఇల్లు ఖాళీగా ఉన్న ఇళ్ళనే టార్గెట్ చేసుకొని కూడా వరుస దొంగతనాలు, అంటే టైం బౌండింగ్ కూడా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్, అంటే రాత్రి సమయంలో వాళ్ళు ఒక టైం పెట్టుకొని ఆ టైంలోపే ఈ ఇళ్ళన్ని కూడా దోచేయాలి అనే విధంగా కూడా ఒక ఫిక్స్డ్ ప్లాన్ తో కూడా వాళ్ళు చేసినట్లు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. మొత్తం 4 గంటల సమయంలో, అంటే ఉదయం ఏదైతే తెల్లవారుజామున సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మొత్తం వరుసగా 14 ఇల్లులు, అంటే దాచేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 8 ఇల్లులు, అదేవిధంగా గురజాల నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 6 ఇళ్లలో వరుసగా కూడా దొంగతనాలకు పాల్పడ్డట్టు కూడా క్లియర్ గా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 14 ఇళ్లకు సంబంధించినటువంటి ఇళ్లలో చోరీలు చేసినట్లు కూడా పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. వరుసగా జరిగినటువంటి ఈ దొంగతనాలకి ఒక్కసారిగా కూడా ఈ ఇళ్లకు సంబంధించినటువంటి ఓనర్లు ఎవరైతే వచ్చి చూసుకోవడంతో తమ యొక్క విలువైనటువంటి వస్తువులు కోల్పోయినట్లు కూడా వాళ్ళు గుర్తించి వెంటనే పోలీసులను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఒక కేసు నమోదు చేస్తున్నటువంటి పోలీసులకి మరో కేసుకు సంబంధించి వాళ్ళు ఫోన్లు చేయడం, ఆ కేసు నమోదు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరొకళ్ళు ఫోన్ చేయడం, ఇట్లా వరుసగా మా ఇళ్లలో దొంగతనం జరిగిందనే విధంగా కూడా ఒక్కసారిగా స్టేషన్ కి ఫోన్లు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు అసలు ఏం జరిగిందని దానికి సంబంధించి సంఘటన స్థలాలకు వెళ్ళగా వరుసగా దొంగతనాలు జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించినట్లు కూడా డిఎస్పీ జగదీష్ అయితే మీడియాకి చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ దొంగతనాలు చేసింది ముఠా సభ్యులు ఎక్కడ వాళ్ళు అనే దానిపైన కూడా దృష్టి పెడుతున్నాం అనే విధంగా చెప్తున్నారు. అంటే స్థానికంగా ఉన్న వాళ్ళ లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దొంగల ముఠానా అనేది కూడా తెలియాల్సింది అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని క్లూస్ కూడా మేము సేకరిస్తున్నాము. ఈ దొంగతనాలకు సంబంధించినటువంటి చేసినటువంటి విధానం కానీ ఇలా చేసేటటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఎలాంటి ముఠాలు ఉన్నాయో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారని దానికి సంబంధించి పైన దృష్టి పెడుతున్నాం. కంపల్సరిగా ఈ దొంగతనాలకు పాల్పడడం వాళ్ళని అయితే పట్టుకుంటాం అనే విధంగా పోలీసులు చెప్తున్నారు. అయితే క్లియర్ గా ఇక్కడ ఒక అంశాన్ని అయితే పరిశీలించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కంపల్సరిగా ఊర్లకు వెళ్ళేటటువంటి సమయంలో తమకు తెలియజేయాలి అనే విధంగా కూడా పోలీసులు అయితే ముందుగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి స్థానిక పోలీసులకు చెప్పలేదా, పోలీసులే నిఘాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైనటువంటి పరిస్థితి ఉందా అనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే కంపల్సరిగా పండగల సమయంలో ప్రతి ఒక్కళ్ళు సొంత గ్రామాలకు వెళ్ళడమా లేకపోతే స్థానికంగా ఉన్న వాళ్ళు తమ బంధువులకు దగ్గరకు వెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే కంపల్సరిగా సంక్రాంతి పండుగ సమయంలో ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో కంపల్సరిగా పోలీసులు అయితే పెద్ద ఎత్తున నిఘాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇలాంటి
మొత్తం 14 ఇళ్ళకి పైన కూడా దొంగతనాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి పోలీసులు ఎందుకు గుర్తించడంలో విఫలమయ్యారనే దానిపైన కూడా క్లారిటీ అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. కంపల్సరీగా పోలీసుల వైఫల్యం క్లియర్ గా ఉందనేది మాత్రం అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది లక్ష్మి. అయితే సాయి శంకర్, ఈ ముఠాల మెయిన్ టార్గెట్ ఏంటి? కేవలం బంగారు ఇంకా వస్తువులేనా, లేకపోతే అడ్డొచ్చిన వాళ్ళ ప్రాణాలు సైతం ఏమైనా చంపేయడం జరుగుతుందా? అంటే క్లియర్ గా వీళ్ళ యొక్క మోటో అయితే మాత్రం ఇళ్లను దోచివేయటమే మోటోగా కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా దొంగతనాలుగా అంటే ఇళ్లలో దొంగతనాలకి పాల్పడే వాళ్ళే అన్నట్లు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ టైం బాండింగ్ తీసుకోవడం కానీ వాళ్ళు తాళాలు ఏదైతే వేసినటువంటి ఇళ్ళని క్లియర్ గా ముందుగా అబ్జర్వ్ చేయటం, రాత్రి సమయంలో రెక్కి నిర్వహించుకొని మరుసటి రోజు వచ్చి కంపల్సరిగా ఈ దొంగతనం పాల్పడటం, ఇవన్నీ చూస్తే మాత్రం వాళ్ళు ఓన్లీ దొంగతనాలకు పాల్పడే వాళ్ళే కానీ క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు ఉండే. వాళ్ళ టార్గెట్ ఇల్లుకు తాళం ఏదైతే వేసినటువంటి ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకొని ఆ ఇళ్లలో విలువైనటువంటి వస్తువులను అయితే దొంగతనంకి పాల్పడ్డట్టు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళు ముందుగానే పండగలకు వెళ్తారు అనే దానికి సంబంధించి కూడా వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండటమా, లేకపోతే 2-3 రోజులుగా వెళ్తారు కాబట్టి ఈ 2 రోజుల్లో క్లియర్ గా వాళ్ళు అబ్జర్వ్ చేసి ఒక ముఠా సభ్యులు అనేది మొత్తం కలిసి ఈ నిర్వహించి ఈ దొంగతనాలకు పాల్పడ్డట్టు తెలుస్తుంది. అయితే ఈ దొంగతనాలకు ఎంతమంది సభ్యులు ఉన్నారు, వీళ్ళది ఏమన్నా పెద్ద ముఠానా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా ఈ సంఘటన అనేది మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక కలకలం సృష్టిస్తుంది అనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఇలాంటి పరిస్థితులు లేవనే విధంగా కూడా స్థానికులు చెప్తున్నారు. కానీ ఈసారి మాత్రం వరుస దొంగతనాలు అనేది ఒక కలకలం సృష్టిస్తున్నాయనే విధంగా అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా ఈ ఇళ్లలో దొంగతనం అనేది గతంలో ఎప్పుడు జరిగినటువంటి పరిస్థితి. ఈసారి కంపల్సరిగా ఇదంతా కూడా ఆ ముఠా ఎవరైతే దొంగల ముఠా సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా పక్కా ప్రణాళికతో చేసినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ మాత్రం వాళ్ళ టార్గెట్ ఇళ్లలో విలువైనటువంటి వస్తువుల్ని దొంగతనం చేయటమే అనేది కూడా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే వాళ్ళైతే ప్రణాళికగా క్లియర్ గా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ వాళ్ళని నిర్వహించడంలో పోలీసులు ఒక వైఫల్యం కనిపిస్తుంది. ఒకవేళ పోలీసులే ముందుగా అలర్ట్ అయ్యి కంపల్సరిగా ఇల్లులు ఖాళీగా ఉంటాయి, దొంగతనాలు పాల్పడేటటువంటి అవకాశం ఉంటుంది అనే దాంట్లో వాళ్ళు గుర్తించలేకపోవడం అనేది కొంత వైఫల్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఇళ్లలో దొంగతనాలు జరిగినాయి అంటే కంపల్సరిగా వాళ్ళు 2-3 రోజుల క్రితమే ఆ ఊర్లలోకి ఎంటర్ అవటం కానీ ఏదైనప్పటికీ ఏదైనా జరిగి ఉండొచ్చు. కంపల్సరిగా వాళ్ళని ఈ ఇంటెలిజెన్స్ పోలీసులు కానీ లేకపోతే క్రైమ్ పోలీసులు గుర్తించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ గుర్తించలేనటువంటి నేపథ్యంలోనే వాళ్ళు క్లియర్ గా వాళ్ళు వచ్చినటువంటి టార్గెట్ రీచ్ అయ్యి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి లక్ష్మి. మరి సాయి శంకర్, ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో ఏదన్నా అతి విలువైన వస్తువులు ఏమైనా పోవడం, బంగారం లేదా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ పోవడం ఏమైనా కంప్లైంట్లో జారీ చేశారా? ఎందుకంటే మనం విజువల్స్లో చూసుకుంటే దాదాపు అక్కడ బీరువాళ్ళు చెల్లాచెదరైపోయి లాక్స్ పగలకొట్టి కేవలం బట్టలు మాత్రం విరుచుకుపడ్డాయి. సో ఇంత మాత్రం కాకుండా ఏదైనా వాల్యుబుల్ అసెట్స్ అంటే భారీగా గోల్డ్ లేదంటే హ్యూజ్ అమౌంట్ లక్షల కొద్దీ ఏమన్నా చోరీ జరిగినట్టు ఏమైనా కంప్లైంట్లో రాశారా? అంటే మొత్తం 18 ఇళ్లకు సంబంధించి దొంగతనాలు జరిగినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు మాత్రం ప్రస్తుతానికి మాత్రం 14 ఇళ్లలో ఈ దొంగతనాలు జరిగినట్లు కూడా వాళ్ళైతే గుర్తించడం జరిగింది. వీళ్ళకి సంబంధించినటువంటి ఇళ్లలో కొంత గోల్డ్ అయితే వాళ్ళ ఇళ్లలో రెగ్యులర్ గా ఉండేటటువంటి గోల్డ్ ఏదైతే ఉంటుందో ఆ గోల్డ్ ని వాళ్ళైతే చోరీ చేసినట్టు తెలుస్తుంది. దాంతో పాటు కొన్ని ఇళ్లలో కొంత లిక్విడ్ క్యాష్ ఉన్నట్లు తెలుస్తుంది. అంటే భారీగా క్యాష్ కానీ భారీగా గోల్డ్ మాత్రం ఉన్నటువంటి పరిస్థితులు. కాకపోతే రెగ్యులర్ గా సామాన్య కుటుంబాల్లో ఉండేటటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ ఉండేటటువంటి అంటే రెగ్యులర్ గా యూజ్ చేసుకునేటటువంటి గోల్డ్ వాళ్ళు అక్కడ భద్రపరచుకొని వెళ్ళినటువంటి నేపథ్యంలో దాంతో పాటు కొంత క్యాష్ ని కూడా వాళ్ళైతే దొంగతనం చేసినట్టు చెప్తున్నారు. మొత్తంగా మాత్రం ఎంత జరిగింది ఏంటి అనే దానిపైన కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసులే కాకుండా మరికొన్ని సంఘటనలు కూడా జరిగి ఉండొచ్చు. వాళ్ళు పోలీసులను అప్రోచ్
అవ్వడానికి సమయం పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే క్లియర్ గా నిన్న సాయంత్రానికే కొంతమంది వచ్చారు. నిన్న మా ఏదైతే కనుమ పండుగను కూడా పూర్తి చేసుకొని ఈ రోజు కొంతమంది ఊర్లోకి వస్తారు కాబట్టి మరి వాళ్ళు కూడా గమనిస్తే వాళ్ళ ఇళ్లలో చోరీలు ఏమి జరిగాయి అనేది కూడా చూడాలి. మొత్తంగా మాత్రం ఈ చోరీల సంఖ్య పెరిగేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గోల్డ్ కు సంబంధించి కానీ లేకపోతే ఈ లిక్విడ్ క్యాష్ కి సంబంధించి మనం భారీ ఎత్తున అయితే జరిగినటువంటి పరిస్థితి లేదు, కానీ కంపల్సరీగా ప్రతి ఇంట్లో దొంగతనాలు జరిగినాయి కాబట్టి వాటన్నిటి క్యాలిక్యులేషన్ చేస్తే భారీ సంఖ్యలోనే ఉండేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎంత జరిగింది ఏంటనే దానిపైన కూడా పోలీసులు దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సాయి శంకర్. ఎస్, అయితే పల్నాడు కాకి సినిమాలో తలపించేలా చోరీలుకి పాల్పడ్డారు. అయితే అంతర్రాష్ట్రీయ దొంగలు స్వైర విహారం చేశారని కూడా చెప్పుకోవచ్చు. నడికుడిలో ఓ ఇంట్లో బీరువాలోని వస్తువులను పడేసిన దృశ్యం కూడా మనం టీవీ పైన చూడొచ్చు. అంటే డిజిటల్ ఎక్స్క్లూజివ్లో మనం వీడియోస్ కూడా కలెక్ట్ చేసి ఇక్కడ మీకు ప్రదర్శించడానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే, అక్కడ దొంగతనాలు జరుగుతుంటే అసలు పోలీసులు ఏమాత్రం జాగ్రత్త పడకుండా, అంటే ఊర్లోకి వెళ్తారు అని తెలిసి కూడా ముందు జాగ్రత్తగా పెట్రోలింగ్ అవన్నీ చేయకుండా వీళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టే కనిపిస్తుంది. పోలీసులు కూడా వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఏకంగా 3 గంటల్లో 17 చోట్ల చోరీలు జరగడం అంటే మామూలు మాటలు కాదు. ఇవి కేవలం మన సినిమాలో చూస్తుంటాం. కాకపోతే మన రాష్ట్రంలో అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంత విపత్తరమైన ఘోరంగా అంటే 3 గంటల సమయంలో 17 చోరీలు అంటే అసలు పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగిందంటూ కూడా స్థానికులు కంప్లైంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈనాడు ఇంత జరిగింది అనంటే హీరో కార్తిక్ నటించిన కాకి సినిమాలో దొంగల ముఠా కూడా ఇలాగే తయారు చేసి ఒకటే ఎత్తున అంటే భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో వాళ్ళు కూడా ఒకటే టైంలో ముందుగానే రెక్కి వేసి గత 2-3 రోజులుగా కరెక్ట్ ప్రాపర్ ప్లానింగ్తో చేసుకున్నట్లుగానే వాళ్ళని ఏమైనా ఇన్స్పిరేషన్గా తీసుకుని దొంగల ముఠా కేవలం 3 గంటల్లో 17 చోరీలు చేశారా అని కూడా డౌట్లు వెలువెత్తుతున్నాయి. అయితే ఎలా వస్తారు దొంగలు కొల్లగొట్టేందుకు, వీళ్ళే చోరీ చేశారా ఏంటి అన్న దర్యాప్తు ఇంకా పోలీసులు చేస్తున్నారు. సేమ్ సినిమాలో మాదిరిగానే మంగళవారం అర్ధరాత్రి దాటాక ఓ దొంగల ముఠా గురజాల ప్రాంతంలో స్వైర విహారం చేసింది. 3 గంటల్లోనే 4 ప్రాంతాల్లో దొంగతనాలు జరిగాయి. ఆందోళన కూడా కలిగిస్తోంది ప్రజల్లో. 1 కాదు 2 కాదు, ఏకంగా 17 చోట్ల చోరీలకు పాల్పడ్డారు. ఏ స్థాయిలో వీళ్ళు ఏ స్థాయిలో పేట్రేగిపోయారో కూడా అర్థమవుతోంది. వరుస చోరీలతో పల్నాడు వాసులు కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రతి ఒక్క అర్ధరాత్రి పట్టపగలు కూడా నిద్రలు లేకుండా వాళ్ళు విహారిస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది, ఎప్పుడు ఎవరింట్లో చోరీకి పాల్పడతారు, ప్రాణాలు ఏమైనా కోల్పోవాల్సి వస్తుందని చెప్పి పోలీసుల పైన నమ్మకం లేకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళే అక్కడ ఎదురు చూస్తున్నారు. అసలు ఏం పోలీసింగ్ అని కూడా ప్రశ్నిస్తున్నారు. అసలు పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇట్లాంటి దొంగతనాలు కూడా జరుగుతున్నాయని చెప్పుకొస్తున్నారు. అయితే గ్రామాలు ఏవి పక్కపక్కనవి కూడా కాదు. వీళ్ళు ఎంత పక్కా ప్లానింగ్లో వచ్చారంటే గురజాల నియోజకవర్గంలో జరిగిన దొంగతనాలని గమనిస్తే ప్రాపర్ ప్లానింగ్ ప్రకారం పక్కా ముందస్తుగా దొంగలు రెక్కి వేసి నిర్వహించినట్టు పోలీసులు కూడా తెలుపుతున్నారు. అయితే పోలీసులకు ఏమాత్రం క్లూజ్ విడవకుండా చిక్కకుండా ఉండేందుకు పక్కా ప్రణాళిక ప్రకారం జరిగినట్లు కూడా అనిపిస్తోంది. గురజాల, పులిపాడు, శ్రీనివాసపురం, నడికుడి గ్రామాల్లో చోరీలు జరిగినట్టు తెలుపుతున్నారు. అయితే గురజాల నుంచి పులిపారుకి 7 కిలోమీటర్ల దూరం ఉంది. అలాగే గురజాల నుంచి శ్రీనివాసపురానికి 12 కిలోమీటర్లు, అలాగే గురజాల నుంచి నడికుడికి కూడా 12 కిలోమీటర్లు, అలాగే పాలిపాడు ఇంకా పులిపాడు నుంచి శ్రీనివాసపురం మధ్య 4 కిలోమీటర్ల దూరం కూడా కనిపిస్తుంది. అయితే శ్రీనివాసపురం నడికుడి మధ్య 9 కిలోమీటర్ల దూరం ఉండడంతో ఈ 4 గ్రామాలు పక్కపక్కవి కాదు. అయితే ఈ పక్కపక్కన గ్రామాలు కూడా చూస్ చేసుకుంటే దొరికిపోతారని చెప్పి డిఫరెంట్ అంటే దాదాపు 7 నుంచి 12 కిలోమీటర్ల దాకా దూరం ఉన్న గ్రామాలని మాత్రం చూస్ చేసుకున్నారు ఈ ముఠాను కూడా. పక్కా ప్రణాళిక ప్రకారం ఎక్కడ చేయాలో నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తోంది. పులిపాడులో చెల్లా చెదురుగా పడిన వస్తువులు 10ల సంఖ్యలో ముఠా కూడా సభ్యులు ఉంటారని కూడా తెలుపుతున్నారు పోలీసులు. అయితే ఇప్పటి వరకే చాలా వరకే కేసులు దర్యాప్తు చేసుకున్నారు, ఆందోళనకు గురయ్యారు. అయితే ఇప్పుడు కేసులు చేపట్టిన తర్వాత అసలు ఎవరిపైన కంప్లైంట్ ఇస్తారు ఏంటి, దొంగతనాలు వరుసగా ఒక దొంగతనాలు ప్లేస్కి వెళ్ళి అక్కడ రెక్కి వేసే లోపల పోలీసులకి మరొక కంప్లైంట్ అలా వరుసగా 17 చోట్ల చోరీలు జరిగినాయి. కాబట్టి అక్కడ 17 కంప్లైంట్స్ ఒకటే టైంలో రావడంతో పోలీసులు కూడా అర్థం కావట్లేదు. ఇది ఫస్ట్ టైం 17 చోరీలు ఒకటే 3 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అసలు ఏం జరుగుంటుంది, ఎందుకు వీళ్ళు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చుంటారు అని చెప్పి వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గట్టి స్థాయిలో విచారణ కూడా చేపడుతున్నారని అర్థమైంది. అయితే దొంగతనాలు జరిగిన తీరు బట్టి పరిశీలిస్తే 10ల సంఖ్యలో ముఠా సభ్యులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఏదైనా భారీ వాహనాలు ముందుగానే తెలంగాణ సరిహద్దు నుంచి వచ్చి ఉండొచ్చని, గురజాలలోనే దొంగతనాలు లక్ష్యంగా చేస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. వారు వచ్చిన లారీల్లో ద్విచక్ర వాహనాలు కూడా తెచ్చి ఉంటారు. ఎందుకంటే చిన్న గ్రామాల్లో పెద్ద బండ్లు పట్టవు కాబట్టి వాళ్ళు ద్విచక్ర వాహనాలు ఉపయోగించి చిన్న ఇండ్లలో కూడా చొరపడి దొంగతనాలు చేసినట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా ముఠాలో 4 బృందాలుగా విడిపోయి దూరంగా ఉన్న గ్రామాలు ఎంచుకొనినట్టు
కూడా స్పష్టమవుతోంది. పులిపాడులో అయితే అర్ధరాత్రి 1 గంట వరకు పాట కచేరీ కూడా జరిగింది. అయినా కూడా దొంగతనం జరిగిందంటే ఏ స్థాయిలో ముఠా బరి తెగించిందో కూడా తెలుసుకోవచ్చు. గురజాల న్యాయవాది ఇంట్లో చోరీకి గురైన హ్యాండ్ బ్యాగ్ నడిగుడిలో ఉన్న గృహంలో ప్రత్యక్షం కావడం ఒక ముఠానే ఈ ఘటనకు కారణమైందని కూడా గుర్తించినట్టు సమాచారం అందింది. నిఘా కూడా వైఫల్యమైనట్టు తెలుస్తోంది. ఎక్కడైనా నేరాలు, అల్లర్లు లేదా అనుమానాస్పద వ్యక్తులు కూడా సంచారం కల్పిస్తుంటే